శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 14వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకేం చెప్తున్నారు? నాందేడ్ నివాసి అయినటువంటి రతన్జీ వాడియా తర్వాత మౌలానా సాహెబ్ అనే యోగి గురించి మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైనటువంటి అసాధ్య రోగములు ఏ విధంగా నయమయ్యాయో వర్ణించాను. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఏ విధంగా అనుగ్రహించనో వర్ణిస్తాను అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ యోగీశ్వరుని జీవితం అంటే బాబా గారి జీవితం అంతా కూడా సహజంగా లోపల వెలుపల కూడా మధురంగా ఉంటుంది. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకు అన్నీ మధురంగా ఉంటాయి. వారి జీవితం ఆనందమునకు అవతారం. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకొను నిమిత్తము వానిని చెప్పారు. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించారు. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గాన్ని చూపిస్తాయి. ప్రపంచంలోని జనులందరూ కూడా హాయిగా ఉండాలి అని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అంటే ఆత్మసాక్షాత్కారమును సంపాదించాలి అని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొద్దీ మనకు మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించుకొని దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందాలి. కనుక మనము ఎప్పుడూ బద్దకించకూడదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయాన్ని, దాని ముఖ్య ఉద్దేశాన్ని, మోక్షాన్ని సంపాదించాలి. అందుకని ఎప్పుడూ కూడా మానవ జన్మ వృధా చేసుకోకూడదు. నిరంతరం మన పనులు, మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ భగవంతుణ్ణి కొలుచుకోవాలి. భక్తి శ్రద్ధలతో మోక్షాన్ని సాధించాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎన్నో జన్మల తర్వాత కానీ మానవ జన్మ లభించదు. మానవ జన్మ దుర్లభం అని చెప్తారు. ఎందులోనూ చేయలేని, ఏ జన్మలోనూ చేయలేనటువంటి పనులు మానవ జన్మలోనే మనం చేయగలం. కుక్కగా ఉండి చేయగలమా, ఉడతగా ఉండి చేయగలమా? చేయలేం కదా. అలాగ మానవ జన్మలో చేయగలం. కాబట్టి ఉన్న మానవ జన్మని వృధా చేసుకోకుండా జీవితాశయానికి పాటుపడండి, మోక్షాన్ని పొందండి అని చెప్పి తెలియచేస్తున్నారు బాబా. ప్రతి నిత్యము సాయి లీలలను విన్నట్లయితే నువ్వు సాయిని చూడగలవు. నీ మనసున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందు ఉంచుకున్నట్లయితే ఈ ప్రకారంగా సాయిని దర్శించగలరు. శ్రీ సాయిని అవగాహనం చేసుకున్నట్లయితే నీ మనస్సు చాంచల్యమంతా పోతుంది. అంటే భక్తితో ఆయన మీద మనసు నిలిపినట్లయితే మనశ్చాంచల్యం పోతుంది. అంటే నిలకడ ఏర్పడుతుంది. ఆ విధంగా కొనసాగినట్లయితే చివరకు శుద్ధ చైతన్యం నందు కలిసిపోతావు అని చెప్పి తెలియచేస్తున్నారు. ఇక ఈ అధ్యాయం యొక్క ముఖ్య కథని తెలియచేస్తాను అంటున్నారు. ఏంటది? నైజాం ఇలాకాలోని నాందేడ్లో ఫార్సీ వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము పోగు చేశాడు. పొలములు, తోటలు సంపాదించాడు. పశువులు, బండ్లు, గుర్రాలు మొదలైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉండేవాడు. బయటకు చూడ్డానికి చాలా సంతోషంగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా ఆ విధంగా ఉండేవాడు కాదు. కానీ లోపల ఏదో బాధ ఉంది. అంత ఐశ్వర్యం ఉన్నా చూసేవాళ్ళకి ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపించేవాడు. కానీ లోపల అతనికి ఏదో బాధ ఉంది. ఈ లోకమునందు పూర్తి సుఖంగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ధనికుడైనటువంటి ఈ రతన్జీ కూడా ఏదో చింతతో ఉండేవాడు. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మాలు చేసేవాడు, బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తూ ఉండేవాడు. అందరికీ అన్ని విధములా సహాయం చేస్తూ ఉండేవాడు. చూసిన వారందరూ కూడా అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటం వల్ల నిరుత్సాహే ఉన్నాడు. భక్తి లేని హరికథలాగా, వరుస లేని సంగీతంలాగా, జంధ్యం లేని బ్రాహ్మణునిలాగా, ప్రపంచం జ్ఞానం లేనటువంటి శాస్త్రవేత్తలాగా, పశ్చాత్తాపం లేని యాత్రలాగా, కంఠాభరణం లేని అలంకారంలాగా రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను ఉన్నది.
రతన్జీ ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని గురించే బాధపడుతూ ఉండేవాడు. రతన్జీ తనలో తాను అనుకుంటూ ఉండేవాడు, భగవంతుడు ఎప్పుడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా అని అనుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన మనసులో ఆలోచించుకుంటూ అదే బాధతో ఆహారమందు రుచి కోల్పోయాను. అంటే ఆయనకి తిండి సహించట్లేదు. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగుతుందా లేదా అనే ఆతృతతో ఉండేవాడు. దాసగణు మహారాజునందు గొప్ప గౌరవము ఉండేది ఆయనకి. ఒకనాడు ఆయన్ని చూసి తన మనసులోని కోరికను చెప్పాడు. ఈ రతన్జీ దాసగణుకి చెప్పాడు తన కోరికని. ఏమని చెప్పినప్పుడు అంటే తనకి పుత్ర సంతానం లేదు, ఏం చేయాలి అని చెప్పి ఈ రతన్జీ దాసగణుని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, షిరిడీ వెళ్ళమని చెప్పి ఆయనకి దాసగణు సలహా ఇచ్చాడు. బాబాని దర్శించమన్నాడు. బాబా ఆశీర్వాదాన్ని పొందమన్నారు. సంతానము కొరకు వేడుకోమని చెప్పారు దాసగణు. రతన్జీ దానికి అంగీకరించి షిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనాన్ని చేశాడు. ఎవరు? రతన్జీ. బాబా పాదముల మీద పడి తను ఒక బుట్టను తెచ్చి చక్కని పూలమాలను తీసి అందులో నుంచి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను తీసుకొచ్చి బాబాకు సమర్పించి మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుని ఈ విధంగా ప్రార్థించాడు. ఏమని? కష్టదశలో ఉన్న వారిని అనేక మందిని నీ దర్శనమునకు రాగా వారి అందరినీ వెంటనే రక్షించి కాపాడుతావు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించాను నేను. కనుక దయ ఉంచి నా ఆశాభంగము కలగకుండా చేయండి. అంటే నాకు ఆశాభంగం కలగకుండా చేయండి. నీ గురించి తెలుసుకొని నేను వచ్చాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు బాబా రతన్జీ ఇవ్వవలసినటువంటి 5 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగాడు. అంటే ఆయన మనసులో అనుకున్నాడనమాట. ఎప్పుడో రతన్జీ అనుకున్నాడు. ఆ అనుకున్నది బాబా అడిగారు. నువ్వు 5 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వాలనుకున్నావు కదా, ఆ దక్షిణ ఇవ్వు అని చెప్పి ఇంకా ఏమన్నారు, అందులో 3 రూపాయల 14 పైసలు నాకు ఇంతకు పూర్వమే ముట్టింది. 5 రూపాయలు నువ్వు ఇవ్వాలి, అందులో 3 రూపాయల 14 పైసలు నాకు ఇంతకు ముందే వచ్చి చేరింది. అందులో మిగిలిన ఇంకా 1 రూపాయి 2 పైసలు మాత్రం ఉంది, అది నాకు ఇస్తే చాలు అని చెప్పారు. ఇది విన్నటువంటి రతన్జీకి ఏమీ అర్థం అవ్వలేదు. కానీ బాబా పాదముల వద్ద కూర్చుని ఆ మిగిలిన దక్షిణ ఇచ్చేశాడు. ఆయన చెప్పింది అర్థం అవ్వలేదు. కాకపోయినప్పటికీ ఆయన 1 రూపాయి 2 పైసలు 1 రూపాయి 2 పైసలు ఇవ్వాలన్నారు కదా, ఆ 2 పైసలు ఇచ్చేశాడు. తాను వచ్చిన పని అంతా కూడా బాబాకు తెలియచేసి తనకు పుత్ర సంతానం కలుగచేయమని బాబాను వేడుకున్నాడు. బాబా మనసు కరిగింది. ఏమన్నారు? చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిశాయి. అల్లా నీ మనసులోని కోరికను నెరవేరుస్తాడు అని చెప్పారు బాబాగారు. సరే, బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడ్కి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత దాసగణుకు షిరిడీలో జరిగినదంతా కూడా తెలియచేశాడు. అంతా సవ్యంగా జరిగింది అని చెబుతూ బాబా దర్శనము, ఆయన ఆశీర్వాదము, ప్రసాదము లభించింది అని చెబుతూ ఒకటి మాత్రం తనకు అర్థం కాలేదు, ఆ అర్థం కాని విషయం అవుతుంది అని చెప్పాడు. ఏమిటది? బాబా అంతకుముందే 3 రూపాయల 14 పైసలు నాకు చేరాయి అని అన్నారు. బాబా చెప్పిన మాటలకు అర్థం ఏమిటి అని దాసగణుని అడిగారు. ఇలా 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలి, అందులో 3 రూపాయల 14 పైసలు ఇంతకు ముందే నాకు వచ్చాయి, ఇంకా 1 రూపాయి 2 పైసలే నువ్వు ఇవ్వాలి నాకు అని చెప్పారు. ఆ 1 రూపాయి 2 పైసలు నేను ఇచ్చేసి వచ్చాను. కాకపోతే ఆ 3 రూపాయల 14 పైసలు నాకు చేరాయి అన్నారు, అది ఏమిటనేది నాకు అర్థం అవ్వలేదు అని అడిగారనమాట. సరే, అప్పుడు దాసగణు, నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 పైసలు ఏ విధంగా ముట్టాయి? అది దాసగణుకు కూడా సమస్యగానే ఉండింది. ఆయనకు కూడా అర్థం కాలేదు. కాబట్టి దాన్ని గురించి కొంచెం సేపు ఆలోచించారు. కొంతకాలం అయిన తర్వాత అతనికి ఆ వివరం అంతా తెలిసింది. అప్పుడు అర్థం కాలేదు, కానీ కొంతకాలం గడిచిన తర్వాత అర్థమైంది. ఎలా అంటే, ఎప్పుడు అయినా మౌలా సాహిబ్ వారికి 3 రూపాయల 14 పైసలతో సత్కరించినట్లు జ్ఞాపకం వచ్చిందంట. ఈ నాందేడ్లో మౌలా సాహెబ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు.
ఆయన ఒక నెమ్మదైనటువంటి యోగి. రతన్జీ షిరిడీ పోవడానికి నిశ్చయించుకోగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చారు. ఆనాటి ఖర్చు ₹3.14 అవ్వటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆయనకి ₹3.14 ముట్టిందనమాట. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు షిర్డీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుతుందో ఆయనకి తెలుస్తూ ఉండేది. లేకపోయినట్లయితే మౌలా సాహెబ్కి ఇచ్చిన ₹3.14 సంగతి బాబాకి ఏ విధంగా తెలుస్తుంది? వారిద్దరూ ఒకటే అని గ్రహించుకున్నారు. రతన్జీ ఆ సమాధానానికి సంతృష్టి చెందాడు. అతనికి బాబా యందు స్థిరమైనటువంటి నమ్మకం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి హద్దే లేకపోయింది. కొన్నాళ్లకు వారికి 12 మంది సంతానం కలిగారు. కానీ వాళ్ళలో 4 మాత్రమే మిగిలారు. ఈ అధ్యాయం చివరిలో హరినాయక సాఠే అనేటటువంటి వాడు మొదటి భార్య కాలం చేసిన తర్వాత రెండో వివాహం చేసుకున్న తర్వాత పుత్ర సంతానం కలుగుతుంది అని బాబా ఆశీర్వదించిన కథ ఒకటి ఉంది. ఆ విధంగానే రెండో భార్య వచ్చిన తర్వాత అతనికి 2 కుమార్తెలు కలిగారు. కనుక నిరుత్సాహము చెందెను కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. అంటే పుత్ర సంతానం కోసం ఆయన వేడుకున్నాడు. కానీ రెండో వివాహం చేసుకున్నాక 2 ఆడపిల్లలే పుట్టారు, మగపిల్లాడు పుట్టలేదు. నిరుత్సాహపడ్డారు. కానీ బాబా మాటలు ఎప్పటికీ అసత్యాలు కావు కదండి. కొన్నాళ్ళకి 3వసారి కొడుకు పుట్టాడనమాట. ఈ విధంగా బాబా వాక్యము నిజమైంది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందాడు. ఆ తర్వాత ఇంకొక విషయం గురించి తెలియజేస్తున్నారు. ఏంటంటే అది ఇక్కడ దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అని చెప్తున్నారు. బాబాను చూడటానికి వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకోవడం అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకపోయినట్లయితే వారు దక్షిణను ఎందుకు అడగాలి? వారు ధనమును ఏల కాంక్షించవలెను అని ఎవరైనా అడగవచ్చు. దానికి సమాధానం ఏంటి అనేది కింద తెలియజేస్తున్నారు. ఏంటంటే అది మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేవారు కాదు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఎప్పుడు ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా కానీ 2 కాణులు కానీ ఇచ్చినట్లయితే దానితో నూనె పొగాకు కొనేవారు. బీడీని కానీ చిలుమును కానీ పీల్చేవారు. రిక్తహస్తాలతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా. రిక్తహస్తాలంటే ఉత్తి చేతులతో ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. అందుకని అలా అనుకున్న వాళ్ళు 1 పైసో 2 పైసలు ఆయన ముందర పెడుతూ ఉండేవారు. 1 కానీ ఇచ్చినట్లయితే కనుక బాబా జేబులో వేసుకునేవారు. అర్ధనా ఇచ్చినట్లయితే తిరిగి ఇచ్చేసేవాళ్ళు. బాబా గారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనానికి గుంపులుగా రావడం మొదలుపెట్టారు. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుతూ ఉండేవారు. దేవుని పూజ యందు బంగారు నాణెం లేనిదే ఆ పూజ పూర్తి కాదు. ఏదైనా ఒక నాణెం పెట్టి పూజ చేయిస్తూ ఉంటారు కదా, రాగి డబ్బు పెట్టి చేయించేవాళ్ళు. అలాగా అది పెట్టి చేస్తే కానీ పూజ పూర్తి కాదు అని వేదం చెప్తూ ఉంది. దేవుని పూజ యందు నాణెము అవసరమైనట్లయితే యోగుల పూజలో కూడా ఎందుకు ఉండకూడదు? శాస్త్రములలో కూడా ఏమి చెప్పబడిందో వినండి అంటున్నారు. ఏంటది? భగవంతుణ్ణి, రాజును, యోగిని, గురువును దర్శించడానికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించాలి. అందుకే మనం దేవాలయానికి వెళ్ళిన హుండీలో ₹1, ₹2, ₹10 మనకు తోచింది వేసి వస్తూ ఉంటాం కదా. లేకపోతే పళ్ళెంలో వేస్తాం, హారతి పళ్ళెంలో. అలాగా ఏదో ఒకటి సమర్పించాలి కానీ ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. దీనిని బట్టి ఈ విషయాన్ని గురించి మనకి ఇంకా ఉపనిషత్తులు కూడా తెలియజేస్తున్నాయి. ఏమని తెలియజేస్తున్నాయి? బృహదారణ్యకోపనిషత్తులో ఒకనాడు ప్రజాపతి దేవతలను, మానవులను, రాక్షసులను పిలిపించి వాళ్ళని ఒక్కొక్కళ్ళని పిలిచారనమాట. ముందు దేవతలను పిలిచారు, తర్వాత రాక్షసుల్ని, తర్వాత మానవుల్ని పిలిచి ప్రజాపతి కొన్ని నేర్చుకోమని చెప్పారు. అందులో ఏమని చెప్పారు? రాక్షసులను పిలిచి ఏమని చెప్పలా, దా
అనే అక్షరాన్ని చెప్పి పంపించారు. అంటే అర్థం ఏంటి? దా. రాక్షసులను పిలిచి దా అన్నారు. అది బోధించారు. ఆ తర్వాత ఆ అక్షరం వల్ల ఏం తెలుసుకున్నారు? రాక్షసులు దయ కలిగి ఉండాలి అని. అలాగే దేవతలను పిలిచి దా అని బోధించి పంపించారు. ఆ దేవతలు ఏం తెలుసుకున్నారు? దా అంటే దమము, దమమును అవలంబించుకోవాలి, అలవరుచుకోవాలి అని గ్రహించుకున్నారు వాళ్ళు. అంటే ఆత్మను స్వాధీనమందు ఉంచుకొనటం దమము అంటే, అది అలవరుచుకోవాలి అని దేవతలకి చెప్పారు. ఆ తర్వాత మానవుల్ని పిలిచి దా అనే అక్షరాన్ని బోధించారు. దానివల్ల అర్థం ఏంటి? మానవులు దా అంటే దానము, దానముగా గ్రహించారు. అలాగే రాక్షసులు దయ, దేవతలు దమము, మానవులు దానము, రాక్షసులు దయ. ఇలాగా ఆయన దా అనే అక్షరాన్ని బోధించడం వల్ల వాళ్ళు దాన్నిగా గ్రహించి అది అవలంబించుకున్నారు. దీనిని బట్టి మానవులు దానము చేయవలెను అనే నియమం ఏర్పడింది అప్పటి నుంచి. తైత్తరీయోపనిషత్తు దానము మొదలైనటువంటి సగుణములను అభ్యసించాలి అని కూడా తెలియచేసింది. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయాలి. అంతేగాని మొక్కుబడికి చేయకూడదన్నమాట. భక్తులకు దానము గురించి బోధించడానికి, ధనమందు వాళ్ళకి గల అభిమానమును పోగొట్టడానికి, వారి మనసులను శుభ్రపరచుటకు బాబా దక్షిణను అడుగుతూ ఉండేవారు. అంటే వాళ్ళు చేసిన పాపాలని స్వీకరించి వాళ్ళని పుణ్యాత్ములుగా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా దక్షిణ రూపంలో గ్రహిస్తున్నారన్నమాట. ఇది దక్షిణ తీసుకోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం. కానీ ఇందులో ఇంకో విశేషం ఉందంటున్నారు. బాబా పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వస్తూ ఉండేది. ఈ విధంగా అనేక మందికి జరిగింది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఏంటది? గణపతిరావు బోడస్ అని ఒక గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుతూ ఉండటం చేత ధనం ఉంచుకొను సంచి, అంటే ఆయన దగ్గర ధనం పెట్టుకునేటటువంటి సంచి తీసుకొచ్చి ఆ బాబా ముందు కుమ్మరించేశాడు. నేను ఈ విధంగా ఆయన ముందు, ఎందుకంటే క్షణానికి గడియకు ఆయన దక్షిణ అడుగుతున్నారు, అందుకని ఈ విధంగా గడియకి ఇవ్వడం ఎందుకని ఆయన డబ్బులు పెట్టుకున్నటువంటి సంచి తీసుకొచ్చి ఆయన ముందు కుమ్మరించారట. దాని ఫలితం, ఆ కుమ్మరించిన దాని ఫలితం ఆనాటి నుండి తన జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉందిట అని తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు ఆయన. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుతూ ఉండేది. ఆయన మనసు నిర్మలం చేసుకుని అలా సమర్పించాడు కనుక కావలసినంత దొరికేటట్టు చేశాడు ఆ భగవంతుడు. దక్షిణ అడుగగా ధనమి అంటే దక్షిణము అని అడిగాడు. అంటే దక్షిణం అంటే డబ్బే ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వచ్చు? అందులో అర్థాలు చాలా ఉన్నాయి. దక్షిణ అంటే కేవలం డబ్బనే అనుకుంటారు, కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. ఏమేమిటంటే కొన్ని సంఘటనలు మనకి తెలియచేస్తున్నాయి దక్షిణ ఏ విధంగా సమర్పించుకోవచ్చు అనేది. అందులో 2 సంఘటనలు చెప్తున్నారు. ఒకసారి బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని చెప్పి ప్రొఫెసర్ జీజీ నార్కే అనే ఆయన్ని అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా కూడా లేదు అని చెప్పారు. అప్పుడు బాబా ఈ విధంగా అన్నారట, ఏమని? నీ వద్ద ధనము లేదని నాకు తెలుసు, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దానిలోంచి నాకు కొంత దక్షిణ ఇవ్వు అని చెప్పి అడిగారు. అంటే దక్షిణ అనగా ఇక్కడ గ్రంథము నుంచి నేర్చుకున్నది, ఆ విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థము. అంటే దక్షిణ ఇవ్వాలి అంటే అర్థం అదనమాట. నువ్వు యోగ వాసిష్టం చదివావు కదా, అందులో ఉన్న వాటిని నువ్వు ఆచరణలో పెట్టి అనుసరించు అని చెప్పి. ఇదే విషయం మీద ఇంకో సంఘటన కూడా చెప్పుకోవచ్చు మనం. మన కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారు ఒకనాడు భక్తులందరినీ కూడా ఈ విధంగానే అడిగారు. మీరు నాకు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఇస్తారా అని అడుగుతాట ఆయన. అడిగితే ఇస్తాం మహాప్రభు, చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతారు. అడిగితే ఇచ్చిన మాట మళ్ళీ మీరు తప్పకూడదు, ఇచ్చింది మళ్ళీ మీరు తీసేసుకోకూడదు అని చెప్పి చెప్తారు. అంటే అలాగేనండి, మీకు ఇచ్చింది మళ్ళీ మేము తీసుకోము, మీకు ఇచ్చేస్తాము అని చెప్పి చెబుతారు. అప్పుడు ఆయన ఏమడుగుతారు? మీకు 24 గంటలు ఉన్నాయి కదా, అందులో ఒక్క 2 నిమిషాలు నాకు ఇవ్వండి అని చెప్పాను. సరే అన్నారు వీళ్ళందరూ. మరి 2 నిమిషాలు ఏం చేయాలి? మరి ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏమి లేదు,
ఆ 2 నిమిషాలు రామనామ స్మరణ చేయమని చెప్పారు. రాయగలిగిన వాళ్ళని రాయమన్నారు, స్మరణ చేయగలిగిన వాళ్ళని స్మరణ చేయమన్నారు. అందరికీ రాయడం రాదు కదా. ఈ 2 నిమిషాలు నావి, మళ్ళీ మీరు తీసేసుకోవద్దు. కనుక 24 గంటల్లో మీరు ఏ 2 నిమిషాలు ఇచ్చినా పర్వాలా, ఉదయం ఇవ్వండి, మధ్యాహ్నం ఇవ్వండి, సాయంత్రం ఇవ్వండి, ఎప్పుడు ఇచ్చినా పర్వాలా, ఆ 2 నిమిషాలు మాత్రం మీరు నాకు దానం చేసేశారు, మళ్ళీ మీరు తీసుకోకూడదు అని చెప్పి ఓ సంఘటనలో ఆయన చెప్తారనమాట. ఇక్కడ దక్షిణ కూడా అదే విధంగా బాబాగారు అడుగుతున్నారు. కానీ యోగ వాసిష్టంలో నువ్వు చదువుకున్నది ఏది ఉందో అది నీ జీవితంలో ఆచరణలో పెట్టుకొని ఆ విధంగా నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్పడం, ఈయన 15 రూపాయల దక్షిణ అడగడంలో ఆంతర్యం అదనమాట. సరే, ఇంకో సంఘటన చెప్తున్నారు. ఇంకోసారి బాబాగారు తర్కడు భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగారు. ఆమె వద్ద పైకం లేకపోవడంతో చిన్నబుచ్చుకుంది. అయ్యో, ఆయన అడిగారే ఇవ్వలేకపోయానని చిన్నబుచ్చుకుంది. వెంటనే ఆమె భర్త అక్కడే ఉండటంతో ఆయన బాబా వాక్కులకు అర్థాన్ని తెలియచేశాడు. ఆయన అడిగింది 6 రూపాయలు కాదు, దానికి అర్థం ఏంటి అంటే ఆమె యొక్క 6 శత్రువులను పూర్తిగా బాబాకి సమర్పించాలి అని అర్థం. ఆమెకు శత్రువులు ఎవరుంటారు? అందులో 6 శత్రువులు. ఎవరు 6 శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటటువంటి ఆ 6 గుణాలే 6 శత్రువులు మనకి. ప్రతి మనిషిలోనూ ఉంటాయి అవి. ఆ 6 శత్రువుల్ని 6 రూపాయల దక్షిణగా ఆయనకి సమర్పించమన్నారు. ఎప్పుడైతే అవి సమర్పించారో మనం యోగుల కింద లెక్క, మనం భగవంతుడమే అన్నమాట, అహం బ్రహ్మాస్మిలాగా. అందులకు బాబా పూర్తిగా సమ్మతించాడు. అంటే ఆమె భర్త చెప్పినటువంటి మాట నిజము అని చెప్పి బాబాగారు ఒప్పుకున్నారు. ఆ విధంగా ఆయన దక్షిణని అలా అడుగుతూ ఉండేవారు. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దాన్నంతా కూడా అదే రోజు పంచిపెట్టేవారు. ఆ మరుసటి ఉదయానికి మామూలుగా పేద పకీరుగా ఉండేవారు. 10 సంవత్సరాల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొని బాబా మహాసమాధి పొందేటప్పటికి 9 రూపాయలు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయట. అన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ కూడా ఆయన సమాధి చెందే నాటికి ఆయన దగ్గర 9 రూపాయలే మిగిలాయట. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుటకు భక్తులకు దానమును త్యాగమును నేర్పట కొరకే. అంటే బాబా ఎందుకు దక్షిణ పుచ్చుకుంటున్నారు? త్యాగాన్ని, దానాన్ని నేర్పడం కోసమే ఆయన ఆ విధంగా చేస్తున్నారు. ఆయన పుచ్చుకుంటున్నారు, మళ్ళీ దానం చేస్తున్నారు కదా. ఇదే మనల్ని కూడా ఆయన ఆచరించి మనల్ని కూడా ఆచరించమని తెలియచేస్తున్నారు. ఇది దక్షిణ యొక్క ఆంతర్యం. ఇంకొక వర్ణన కూడా చెప్తున్నారు ఇదే దక్షిణ గురించి. అదేంటంటే బీవీ దేవ్ ఠాణా నివాసి ఆయన, ఉద్యోగం విరమించుకొనిన మామల్తదారు. ఆయన మామల్తదారుగా చేసి ఆయన పదవీ విరమణ పొందినటువంటి వాడు. అంతేకాదు బాబా భక్తుడు. దక్షిణ గురించి శ్రీ సాయిలీలా వారపత్రికలో ఆయన ఈ విధంగా రాశాట. ఏమని రాశారు? బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. అడగకుండా ఇచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఒక్కొక్కప్పుడు నిరాకరించేవారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుతూ ఉండేవారు. బాబా అడిగినచో అడిగినట్లయితే ఇస్తాము అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అడిగితేనే ఇద్దాంలే అని. అలాంటి వాళ్ళ వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదట. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినట్లయితే బాబా దానిని ముట్టుకునేవాళ్ళు కాదు. ఎవరైనా తమ ముందు ఉంచినచో దానిని తీసుకొని పొమ్మనేవాళ్ళు. ఎవరైనా తీసుకొచ్చి పెట్టినా కూడా, అంటే అందరి దగ్గర పుచ్చుకునేవాళ్ళు కాదు, తీసుకెళ్ళి పొమ్మనేవాళ్ళు. బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యాలను బట్టే ఉండును. అంటే వాళ్ళు ఎంత ఇవ్వగలరో ఆ కోరికనే దాన్నే దక్షిణగా అడిగేవారు. అంతేగాని వాళ్ళు ఇవ్వలేనిది ఎప్పుడు దక్షిణగా అడిగేవారు కాదు. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు. అందరూ ధనికులు కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. అలానే ధనికులు ఉన్నారని వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలోనూ, బీదలు ఉన్నారని వాళ్ళ దగ్గర లేకుండాను అలా అడగలేదు. ఎవరి దగ్గర ఎంత, ఎప్పుడు, ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకున్నారు. అంటే వాళ్ళ కర్మ పరిపక్వం చెందే సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని దక్షిణ రూపంలో అడిగి తీసుకున్నారనమాట. ఆ విధంగా వాళ్ళని అనుగ్రహించారు. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినట్లయితే వారు దానిని మర్చినప్పుడు వారికి దానిని గురించి జ్ఞాపకం చేసి దక్షిణ పుచ్చుకునేవారు.
ఇప్పుడు ఎవరి చేతన పంపించారనుకోండి, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే మనం ఎవరి చేతన ఇచ్చి దక్షిణ పంపిస్తాం. ఆ పంపించినప్పుడు వాళ్ళు మర్చిపోయారనుకోండి బాబాకి ఇవ్వడం, ఆయన గుర్తు చేసి తెప్పించుకునేవాళ్ళు. ఇలాంటి సంఘటన మనం ఇంతకు ముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం. అలాగ ఆయన తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించమని చెప్పేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపిస్తూ ఉండేది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినట్లయితే కావలసిన దాన్నే ఉంచుకుని మిగిలిన దానిని తిరిగి ఇచ్చివేస్తూ ఉండేవారు. ఒకప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని అడుగుతూ ఉండేవారు. లేదన్నట్లయితే ఎవరి వద్దైనా బదులు తీసుకొని ఇవ్వమని చెప్పి అడిగేవారు. ఎవరి దగ్గరైనా అడిగి పుచ్చుకొని కానీ అడిగి కానీ ఇవ్వమని చెప్తూ ఉండేవారు. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుతూ ఉండేవారు. ఈ విధంగా ఆయన చేస్తూ ఉండేవారు. దక్షిణ రూపంగా వసూలైనటువంటి పైకం నుంచి కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెడుతూ ఉండేవారు. మిగతా దాన్ని అంతటినీ కూడా బీదలకు దానం చేస్తూ ఉండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానం చేస్తూ ఉండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినట్లయితే బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతా కూడా ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అని, అయినప్పటికీ భక్తులు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చి ఇస్తూ ఉన్నారు అని చెప్తూ ఉండేవారు బాబా. ఆ చందర్ నానాసాహెబ్తో చెప్తూ ఉండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 ఉన్నాయి. పరమాత్మని చేరుకోవాలి అంటే 2 ఆటంకాలు ఉంటాయి. అవేంటి? మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. ఒకటేంటి? 2 సంస్థలు నియమించారు. అందులో ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు పెట్టారో లేదో అని పరీక్షించడం కోసం బాబా వీటిని నియమించారు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకునేవారు. బడికి అంటే రాధాకృష్ణమాయి ఇల్లు అన్నమాట. బడికి పంపిస్తూ ఉండేవారు. అంటే ధనము ఎందు, స్త్రీ ఎందు ఎవరికి ఎంత మక్కువ ఉందో దాన్ని పట్టుకునే ఉన్నారా, విడిచిపెట్టేశారా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆయన ఈ విధంగా చేస్తూ ఉండేవారు. దక్షిణ అడిగేవారు. ఆ దక్షిణ ఇవ్వడమో ఇవ్వకపోవడం అనే దాని తర్వాత వాళ్ళు ఎలాంటిది అనేది తెలుసుకునేవాళ్ళు. అలాగే ఆమె ఇంటికి పంపించేవాళ్ళు. అంటే బడికి అంటే రాధాకృష్ణమాయి గృహానికి పంపుతూ ఉండేవారు. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నట్లయితే, అనగా కనకమందు, కాంతయందు అంటే ధనము ఎందు, స్త్రీ ఎందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచూ ఉండేది. ఈ రెండింటి యందు కనుక మమకారం లేనట్లయితే వారు బాబా అనుగ్రహానికి చేరువుగా వస్తారు, ఆశీర్వాదానికి. అప్పుడు వాళ్ళు పరమాత్మకి దగ్గరగా వచ్చినట్లు అని ధ్రువపడుతూ ఉండేది వాళ్ళ గురించి. ఈ విధంగా ఆయన 2 నియమాలను పెట్టారు. అలాగే భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అక్కడ ఉన్నటువంటి దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు అని ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉపనిషత్తుల్లో కూడా తెలియజేస్తూ ఉన్నాయి. పవిత్రునికి ఇచ్చిన దానము, పవిత్ర స్థలంలో ఇచ్చిన దానము 2 కూడా నిష్ప్రయోజనం కాదు, మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి మనకి ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకుని ముగించుకుందాం. అదేంటంటే, భగవంతునికి సమర్పించేటటువంటి కొన్ని ముఖ్యమైన వాటిల్లో ప్రధానమైనది ఏంటి? టెంకాయ, కొబ్బరికాయని సమర్పించుకుంటాం కదా భగవంతునికి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ టెంకాయకున్న స్థానం ఏంటి అంటే, సృష్టిలో భగవంతునికి నైవేద్యంగా సమర్పించే వాటిల్లో శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది, ఇంకా పూర్ణత్వం ఉన్నదిగాను, అన్ని శుభకార్యాల్లోనూ ప్రధానంగా ఉండేది టెంకాయ. ఆలయాల్లో ఎవరైనా గురువులను ఆహ్వానించాలి అంటే పూర్ణకుంభ స్వాగతం అని టెంకాయతోనే కదా ఆహ్వానం పలుకుతాం వాళ్ళకి. ఈ కొబ్బరికాయని
పంచభూత తత్వంగా చెప్తారు. ఎలాగా? కొబ్బరికాయ పంచభూత సమన్వితంగా మనం సరిపోల్చవచ్చు. ఎలా అంటే కొబ్బరి పీచులో భూతత్వం ఉంది. అంటే పీచుతో సహా పాతితేనే కదా అది మొక్క వస్తుంది, భూమిలో పాతితే. అందుకని పీచులో భూతత్వం ఉంది. అలాగే కొబ్బరికాయలో జలం ఉంది. జలం ఉంది కనుక జలతత్వం ఉంది. పంచభూతాలంటే ఇవే కదా, గాలి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం, ఇలా 5. అందులో కొబ్బరి పీచు భూతత్వం, కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు జలతత్వం. కొబ్బరికాయ తెల్లగా ఉంటుంది కదా లోపల పగలగొట్టిన తర్వాత, ఆ తెలుపు ఆకాశతత్వం. అలాగే ఆ కొబ్బరికాయ నుండి మనం ఆ నూనె, ఆ కొబ్బరి చిప్ప నుంచి, ఆ కొబ్బరి నుంచి ఏం చేస్తాము? నూనె తీస్తాము ఎండిపోయిన తర్వాత. ఆ నూనె తీసి ఒత్తి వేసి నూనె వేసి దీపం వెలిగిస్తాం. అంటే ఏంటి? అందులో మనకి అగ్నితత్వం కూడా కనిపిస్తోందన్నమాట. అలాగే టెంకాయలో వాయుతత్వం కూడా ఉంది, లోపల గాలి ఉంటుంది కదా. అలాగా పంచభూత తత్వంగా మనం ఈ కొబ్బరికాయని సరిపోల్చవచ్చు. ఇలా పంచభూత తత్వాలు టెంకాయలో ఉండటం వల్ల అది అంత శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. ఆ కారణం చేతనే షిరిడీలో బాబా ద్వారకామాయి చిత్రపటంలో, అంటే ద్వారకామాయిలో చిత్రపటం ఉంది, ఆ చిత్రపటంలో టెంకాయ ఉంటుందట. ఆ టెంకాయ ఉండటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇదన్నమాట. పంచభూత తత్వం ఉంది కాబట్టి ఆ టెంకాయ ఆ పటంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు అది చూడొచ్చు. టెంకాయ వంకరగా పగిలింది, లేకపోతే కుళ్ళిన టెంకాయ భగవంతుని వద్ద కొట్టడం వల్ల ఏదో కీడు జరగబోతోంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఎన్నో మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన ఆలోచనలు మంచిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. కానీ భగవంతుని సమక్షంలో ఎటువంటి పొరపాట్లు జరగవు. మన ఆలోచనలోనే పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు కాయ కొడితే కానీ మనకి లోపల కుళ్ళిపోయిందా అనేది తెలియదు కదా. అలాని ఎవరని చెప్పలేము అది కుళ్ళిపోయిందా నిజంగా మంచిగా ఉన్నదా అని. అలా కుళ్ళిపోయింది కొట్టడం వల్ల చెడు జరుగుతుంది అని అనుకోకూడదు. ఉన్న చెడు ఏదైనా ఉంటే పోయింది అనుకోవాలి. ఆలోచనలు మంచిగా ఉండాలి ఎప్పుడు కూడాను. వంకరగా పగిలింది అంటే మనం కొట్టడంలో తేడా. దాన్ని సరిగ్గా కొడితే కరెక్ట్గా చక్కగా మధ్యకి పగులుతుంది. ఆ కొట్టడంలో తేడా వల్ల వంకరగా పగులుతుంది. అంతేగాని వంకరగా పగిలింది కాబట్టి జీవితం అంతా వంకరే, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ మన ఆలోచన బట్టే ఉంటాయి. కానీ నిజానికి భగవంతుడి ముందు చేసేది ఏది కూడా పొరపాటు కాదు అని చెప్పి మనకి దీని ద్వారా తెలియచేస్తున్నారు. టెంకాయ కుళ్ళితే కీడిపోయింది అనుకోండి, టెంకాయ వంకరగా పగిలితే మనం దానిని కొట్టడంలో పొరపాటు అనుకోండి, అది సరిగా పట్టుకుని సరిగా కొట్టాలన్నమాట. ఆ ఒడుపు తెలియాలి, తెలిస్తే సరిగ్గా పగులుతుంది మధ్యకి, లేకపోతే వంకరగానే పగులుతుంది. కొట్టిన విధానంలో తప్పు ఉంటుంది కానీ భగవంతుడు చూసే దృష్టిలో తప్పు ఉండదు. ఎందుకుంటుంది? ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు. దొంగనైనా దొరనైనా ఆయన సమంగానే చూస్తాడు. ఆయన బిడ్డలే కదా అందరినీ సమంగానే చూస్తాడు. టెంకాయలో పువ్వు వస్తే శుభసూచకం అనుకోండి. అంతా కూడా మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. కనుక టెంకాయ యొక్క ఆంతర్యం మనం భగవంతునికి సమర్పించడంలో వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఇదన్నమాట. దీనితో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం, సంపూర్ణం చేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.